स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै शमयतु पापं दमयतु दुःखं हरतु विमोहं स्फुटयतु बोधं प्रथयतु शक्तिं मंदं हसितं मनसि जशासन कुलसुदृशो नः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। क्वचिदपि रतिशत ललितं दैवं क्वचिदपि सुतरां चंडं दैवं भक्त मनोनुग वेशं दैవం యోగి మనోనుగ విభవం దైవం. జగన్మాత యొక్క స్వరూపము ఎప్పుడూ సౌమ్యంగానే ఉంటుందా అంటే అలా నిర్ధారించి చెప్పడానికి లేదు అంటూ ఇందులో అమ్మవారుకున్న రెండు రకాల స్వరూపాన్ని విస్తరిస్తున్నారు. ఘోరము అఘోరము అనగా సౌమ్యము ఉగ్రమైనటువంటి రూపములు రెండింటినీ చెప్తూ క్వచిదపి కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల రతి శత లలితం. రతి అనే మాట ఇక్కడ విలాసము అని ఒక అర్థము, ఆసక్తి అని ఒక అర్థం. ఆసక్తి గొలిపేటటువంటి విలాసవంతమైన రూపముతో ప్రకాశిస్తున్నది. పైగా రతీదేవి అంటే సౌందర్యానికి అధిదేవతగా చెప్పబడుతుంది. అలాంటి సౌందర్యాధిదేవత అయినటువంటి రతీదేవులు 100 మంది కూడా అమ్మవారి సౌందర్యం ముందు తక్కువే అనిపించుకుంటారు. అలాంటి రతి శతాధికమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తున్న లాలిత్య రూపంతో సౌమ్య రూపంతో భవానీదేవి ప్రకాశిస్తున్నది. అదే సమయంలో క్వచిదపి సుతరాం చండం దైవం, కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల తీవ్రమైన చండశక్తిగా గోచరిస్తున్నది. సౌమ్యము ఆ తల్లి రూపమే, చండ లక్షణము అనగా తీవ్ర లక్షణము కూడా ఆ జగన్మాత యొక్క స్వరూపమే. భక్త మనోనుగ వేషం దైవం, భక్తుల మనస్సును అనుసరించి సంచరించేటువంటి దైవము అమ్మవారు. ఎప్పుడైనా దేవతకు లక్షణం ఉన్నది, అది భక్తుల యొక్క భావనకు అనుగుణంగా ఉంటుంది. అందుకే యాదృశీ భావనాస్తత్ర సిద్ధిర్భవతి తాదృశి అన్నారు. అందుకు భక్త మనోనుగ వేషం దైవం, భక్తుల మనస్సులను అనుసరించి ఉండేటువంటిదే దేవత యొక్క కృప. యోగి మనోనుగ విభవం దైవం, ఇక యోగుల మనస్సుల్ని అనుసరించే ఐశ్వర్యము జగన్మాత యొక్క స్వరూపము అంటున్నారు. ఈ మాటకి ఉన్న అర్థం వేరు. భక్త మనోనుగా అన్నప్పుడు భక్తవాత్సల్యం కనబడుతున్నది. యోగి మనోనుగా అన్నప్పుడు యోగులు తమ మనస్సుతో ఏమనుకుంటారో దాన్ని సాధించగలరు. యోగము వల్ల వాళ్ళకు వచ్చినటువంటి ప్రత్యేక మహిమా శక్తి అది. అలా యోగులు దేనినైనా సాధించగలిగే శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తియే దైవము. యోగి ప్రకృతి పరంగా కూడా అసాధ్యమయ్యేదాన్ని సాధ్యం చేయగలడు. ఆ యోగశక్తి తపశ్శక్తి వల్ల సాధ్యమవుతుంది. ఆ తపశ్శక్తి యోగశక్తి రూపముగా యోగుల్లో ప్రకటింపబడే మహిమా వైభవము జగన్మాత ఉమాదేవి యొక్క దైవస్వరూపమే. చరితే మధురం స్తువతాం దైవం చరణే మధురం నమతాం దైవం అధరే మధురం శంభోర్దైవం మమతు స్తన్యే మధురం దైవం. ఇక్కడ మధుర స్వరూపాన్ని 4 పాదాల్లో చెప్పారు. అమ్మ మధుర స్వరూపిణి. మధురము అంటే ఆనందము, ఆస్వాదనీయమైనటువంటి మాధుర్యము. ఇది అమ్మవారి యొక్క స్వరూపము. ఎక్కడైతే ఒక ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటామో దాన్ని మధురం అని చెప్పాలి. అలాగా ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క మాధుర్యాన్ని అమ్మవారు చూపిస్తున్నారు. స్తోత్రం చేసేవారికి అమ్మవారి చరిత్ర మధురంగా ఉంటుంది. తల్లి యొక్క చరిత్రని స్తోత్ర రూపంలో కీర్తిస్తారు. ఉదాహరణకి భండాసురుని అమ్మవారు సంహరించిన చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను వశిన్యాది వాగ్దేవతలు కీర్తించారు. ఆ చరిత్ర మధురంగా ఉంటూ భక్తుల చేత స్తుతింపబడుతున్నది. కనుక స్తోత్రం చేసేవారికి చరిత్ర అనే మాధుర్యంతో అమ్మవారు లభిస్తున్నారు. నమస్కరించే వారికి పాదముల్లో మాధుర్యం ఉన్నది. అమ్మవారి పాదాల్లో మాధుర్యము నమస్కరించే వారికి తెలుస్తుంది. అమ్మవారి చరిత్రలో మాధుర్యము స్తోత్రం చేసేవారికి తెలుస్తుంది. అమ్మవారి అధరాల మాధుర్యము పతి అయిన పరమేశ్వరునికి తెలుస్తుంది అన్నారు. శంభో సంభోగ యోగ్యం అంటారు శంకర భగవత్పాదుల వారు ఒక చోట. పరమశివ దుర్మాత్ర విషయం అంటారు ఇంకొక చోట. పరమశివుడు మాత్రమే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తాడు. అలాగా అమ్మవారి అధరాల్లో మాధుర్యం శివునికి తెలుసు. అమ్మవారి స్తన్య మాధుర్యం నా బోటి శిశువులకు తెలుసు అంటున్నాడు. అంటే గణపతి సుబ్రహ్మణ్యుడు అమ్మవారి యొక్క ఆ మాతృవాత్సల్య పూరకమైనటువంటి పోషక లక్షణమైన స్తన్యాన్ని పానం చేశారు కనుక ఆ స్తన్య జ్ఞానపానం చేత వాళ్ళు ధన్యులయ్యారు. దీనినే పరాక్షరము జ్ఞానక్షీరం అంటారని ఇదివరకు భాగాల్లో మనం చెప్పుకున్నాం. అటువంటి పరాక్షీర మాధుర్యము శిశువులైన గణపతికి సుబ్రహ్మణ్యునికి తెలుసు.
అటువంటి దైవస్వరూపమైన అమ్మవారు మాధుర్య రూపిణి. భుజభృత విష్టపభారం దైవం, పదధృత సంపత్సారం దైవం, లాలిత నిర్జర వీరం దైవం, రక్షిత సాత్విక ధీరం దైవం. తన భుజాలపై ప్రపంచ భారాన్ని భరిస్తున్న దైవము, తన పాదాలయందు సంపదల సారాన్ని వహించినటువంటి దైవము. అంటే అమ్మవారు భుజములు పాదములు ఎటువంటివంటే ఆ భుజములు సమస్త ప్రపంచ భారాన్ని భరించే భుజాలు, ఆ పాదములు సృష్టిలో ప్రతి సంపదల్ని నమస్కరించే వారికి ఇవ్వగలిగినటువంటి పాదములు. అందుకే లోక పోషణంతా భుజాలలో ఉన్నది, సంపద అంతా పాదాలలో ఉన్నది. ఆ జగన్మాత లాలిత నిర్జర వీరం దైవం, దేవవీరుల్ని లాలిస్తూ ఉన్నది, అంటే పాలన చేస్తూ ఆనందింపజేస్తున్నది. రక్షిత సాత్విక ధీరం దైవం, సాత్వికము ధీర లక్షణము కలిగిన వారిని రక్షిస్తున్న అమ్మవారు. అందుకు అమ్మవారి రక్షణ పొందాలంటే మనకు సాత్విక లక్షణము ధీర లక్షణము ఉండాలి. అందుకు సత్వగుణంతో కూడినటువంటి జ్ఞానుల్ని రక్షించే దైవము అమ్మవారు. చిచ్చత్యాత్మక మధితను దైవం, తటిదాకృత్యధిభూతం దైవం, శృతిషు శివేతి ప్రథితం దైవం, జయతి జగత్రయ వినుతం దైవం. ప్రతివారి శరీరంలో చిచ్చక్తిగా ఉన్నది దైవము. ప్రతి ప్రాణికోట్లోనూ పంచభూతాల్లోనూ కూడా ఒక విద్యుచ్ఛక్తిగా భాషిస్తున్న దైవము. వేదముల యందు శివా అని చెప్పబడుతున్నది దైవము. జగత్రయము చేత అంటే ముల్లోకాల చేత నుతింపబడుతున్న దైవము జయతి. జయతి అంటే జయించుచున్నది, సర్వోత్కర్షముగా వర్ధిల్లుతున్నది అని చెప్తున్నారు. ఈ 23 శ్లోకంతో ఈ స్తబకం పూర్తయినట్లే. తర్వాత చెప్తున్నటువంటి 2 శ్లోకములు ఉపసంహార శ్లోకములు. రమణ మహర్షేరంతే వాసి మధ్యమపుత్రో నరసింహస్య, వాసిష్ఠోయం మరుతా మాతు గణపతిరంఘ్రిం శరణముపైతి. రమణ మహర్షికి శిష్యుడైనటువంటి వాడు, నరసింహ అని చెప్పబడుతున్న వారికి మధ్యమ పుత్రుడు అయినటువంటి గణపతి ముని, వశిష్ఠ గోత్రానికి చెందినటువంటి ఈ కవి దేవతల తల్లి అయిన అమ్మవారిని శరణు వేడుతూ ఈ స్తుతిని రచించాడు. అంఘ్రిం శరణముపైతి అనేది ఆఖరి మాట. అమ్మవారి పాదపద్మాన్ని శరణు వేడుతున్నాను. త్రిభువన భర్తు పరమాశక్తి సకల సవిత్రీ గౌరీ జయతి, తన్నుతిరేషా గణపతి రచిత పాదాకులక ప్రాంతా జయతి. ఇక్కడ జయతి జయతి అనే మాటలే చివరకు వస్తున్నాయి. అంటే సర్వోత్కృష్టముగా విరాజిల్లుతున్నది అమ్మవారు. అమ్మవారికి జయము, ఆ జయమే లోకానికి జయము. ముల్లోకాలకి ప్రభువైన పరమేశ్వరుని యొక్క పరమశక్తి, సకల జగత్ సృష్టి స్థితిరేలు చేస్తున్న గౌరీదేవి గణపతి చేత రచింపబడిన ఈ 1000 శ్లోకాలు ఉమాసహస్రంతో స్తుతింపబడి లోకాలని ఏలుతున్నది. పాదాకులక అనేటువంటి వృత్తముతో ఈ స్తబకం రచింపబడింది. ఇలా మొత్తం 40 స్తబకములతో కూడినటువంటి ఉమాసహస్రం పూర్తయినది. ఒక్కొక్క స్తబకానికి 25 శ్లోకములు, కొండకుచో కొంచెం ఎక్కువ ఉండవచ్చు. మొత్తానికి 1000కి పైగా ఉన్నటువంటి శ్లోకముల చేత ఉమాదేవిని స్తుతించారు. వేదముల యందు, ఉపనిషత్తుల యందు, మంత్రశాస్త్రాల్లో, పురాణ ఇతిహాసాల్లో, యోగశాస్త్రంలో, ఇలా వివిధ శాస్త్రాల్లో ప్రస్తావించబడిన శాక్తేయ తత్వాన్నంతటినీ ఒక్క గ్రంథంలో అందించారు గణపతి ముని. దర్శన శక్తితో మహాత్ములైన రమణ మహర్షి యొక్క అనుగ్రహంతో అందించిన ఉమాసహస్రం జగన్మాత వైభవానికి నిలువెత్తు దర్పణము. ఇటువంటి దివ్య గ్రంథాన్ని చెప్పుకునే భాగ్యం మనకు కలిగించినటువంటి జగన్మాత కృపకు నమస్కరిస్తూ స్వస్తి. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.